ప్రశ్న 2x³ + ax² + 3x - 5 మరియు x³ + x² - 4x + a బహుపదులను x-2 చే భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానం అయితే ఏ విలువ కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుపదులను f1 మరియు f2 అనుకుందాం. f1 ఏమవుతుంది? 2x³ + ax² + 3x - 5. f2 విలువ ఎంత? x³ + x² - 4x + a. ఇచ్చిన రేఖీయ బహుపదిని g అనుకుందాం. g x-2 అవుతుంది. శేష సిద్ధాంతం ప్రకారం g 0 అవుతుంది. g 0 అంటే x-2 0 అవుతుంది. ఈ -2ని అవతలి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. అప్పుడు x విలువ ఏమొస్తుంది? 2 వస్తుంది. వచ్చిన x 2ని ఇచ్చిన బహుపదులు f1 మరియు f2 లోని x ప్లేస్ లో ప్రతిక్షేపించాలి. ముందు f1 చూద్దాం. అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? f1 2 = 2 × 2³ + a × 2² + 3 × 2 - 5 2 × 2³ అంటే దాని విలువ 8 ప్లస్ a × 2² అంటే దాని విలువ 4 ప్లస్ 3 × 2 అంటే దాని విలువ 6 మైనస్ 5. 8 × 2 అంటే దాని విలువ 16 ప్లస్ 4 × a అంటే దాని విలువ 4a ప్లస్ 6 మైనస్ 5. 16 ప్లస్ 6 దాని విలువ 22. 22 మైనస్ 5 ప్లస్ 4a. 22 మైనస్ 5 అంటే దాని విలువ ఎంత వస్తుంది? 17 వస్తుంది. అంటే 17 ప్లస్ 4a. f1 = 17 ప్లస్ 4a వచ్చింది. ఇప్పుడు x 2ని f2 లో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే f2 2 = 2³ + 2² - 4 × 2 + a. మనం దీనిలో ప్రతిక్షేపించాం x 2ని. ఇప్పుడు f2 2 = 2³ అంటే దాని విలువ 8 ప్లస్ 2² అంటే దాని విలువ 4 మైనస్ 4 × 2 దాని విలువ ఎంత? 8 ప్లస్ a. ఈ ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు f2 ఎంత వచ్చింది? 4 ప్లస్ a వచ్చింది. మనకి ప్రశ్నలో f1 మరియు f2 బహుపదులను x-2 చే భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానమని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? f1 = f2 అని రాసుకోవచ్చు. f1 విలువ ఎంత? 17 ప్లస్ 4a f2 విలువ 4 ప్లస్ a. ఈ ప్లస్ a అవతలకి వెళ్తే మైనస్ a అవుతుంది. ఈ ప్లస్ 17 అవతలకి వెళ్తే మైనస్ 17 అవుతుంది. అంటే మనకి ఎలా వస్తుంది? 4a మైనస్ a = 4 మైనస్ 17. 4a మైనస్ a అంటే దాని విలువ ఎంత? 3a. 3a = 4 మైనస్ 17 దాని విలువ మైనస్ 13. రెండు పక్కల 3 పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది? a = -13/3. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న p (x) = 2x² - 3x + 7a అనే బహుపదికి శూన్య విలువ 2 అయిన a యొక్క విలువను కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో p (x) =
2x² మైనస్ 3x ప్లస్ 7a అనే బహుపదికి శూన్య విలువ 2 అని ఇచ్చారు. దీని శూన్య విలువ 2. మన్ని ఏ విలువని కనుక్కోమన్నారు. p(x) అనే బహుపదికి శూన్య విలువ 2 కాబట్టి మనం p(x) లోని x ప్లేస్ లో 2 ప్రతిక్షేపించాలి. అప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే p(2) is equal to 2 into 2 square minus 3 into 2 plus 7a is equal to 0 అవుతుంది. ఇప్పుడు 2 into 2 square అంటే దాని విలువ 4 మైనస్ 3 into 2 దాని విలువ ఎంత 6 ప్లస్ 7a is equal to 0. 2 into 4 అంటే దాని విలువ 8. 8 మైనస్ 6 ప్లస్ 7a is equal to 0. 8 మైనస్ 6 దాని విలువ ఎంత 2. 2 ప్లస్ 7a is equal to 0. ఈ ప్లస్ 2ని is equal to అవతలే తీసుకెళ్తే మైనస్ అవుతుంది. అంటే మనకి ఎలా వస్తుంది 7a is equal to -2 is equal to రెండు పక్కల 7 పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే a is equal to -2/7. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.